టాలెంట్ ఓన్లీ టాలెంట్ ఓకే హార్డ్ వర్క్ టాలెంట్ అంతే నాకు రావట్లేదు. మధ్యలో చాలా కూడా ఇద్దరు బాండింగ్ ఏం కూడా లేదు. నాకు తెలియదు, మీరు చెప్పండి. మీకు తెలుసు కానీ నాకు తెలియదు. నేను అక్కడే ఉన్నా, నాకు తెలియదు. మీరు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇంకా రామ్నగర్ బన్నీ October 4th రిలీజ్ అవుతుంది. మీ అబ్బాయి చూడండి, మీరే ట్రోల్ చేయించాలని చెప్పేసి అప్పట్లో చాలా మంది మాట్లాడుతున్నారు. అదే ఆ చేయించాను అని చెప్పే పర్సన్ ఎవరితో చేయించాను? ఒక్కడు ఐటూ స్టార్ అనేది నోన్ ఫేస్ అయిపోయింది. వాళ్ళ యాటిట్యూడ్ దాన్ని బ్యాడ్ యాటిట్యూడ్ అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుదామని వచ్చావా, ఆర్టిస్ట్ అవుదామని వచ్చావా? రోగర్ గారు నమస్తే. రామ్నగర్ బన్నీ మొత్తం మీద మీ అబ్బాయిని ప్లాన్ చేశారు. కానీ దీని వెనకాల చాలా ఉంది. తర్వాత ముందు సినిమా గురించి మాట్లాడిన తర్వాత నేను తర్వాత మీ దానికి వెళ్తాను. ఉన్న డబ్బు మొత్తము మీ కొడుకు పైన పెట్టడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా పైన ఉన్న డబ్బు కదా, లేని డబ్బు కూడా పెట్టారు. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి చేయాలి అనుకున్నది. బడ్జెట్ దాటిపోయిన తర్వాత ఎలాగైనా తెచ్చి పెట్టాలి, దాన్ని పూర్తి చేయాలి కదా. సో అలాగా ఉన్నది లేనిది అని కాదు సార్, దీనికి డబ్బు పెట్టాలని డిసైడ్ అయ్యాను. మన దగ్గర ఉందా లేదా అనేది ఆలోచించలేదు. ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం, చేసినాం. అది ఉన్న దాంట్లో సరిపోద్ది అనుకున్నాము, అట్లా అవ్వలేదు, కొంచెం పెరిగిపోయింది. సరే ఓకే, ఎట్లయినా పూర్తి చేసి మంచిగా తీసుకెళ్ళాలనుకున్నాం. ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇండస్ట్రీలో మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు? వీళ్ళందరి దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మీరే ఓన్గా తీసుకున్నారా, లేకుంటే ఫస్ట్ నుంచి మీరే ఓన్గా చేద్దాం అనుకున్నారా? లేదు, ఒకళ్ళిద్దరిని అప్రోచ్ అయినా. అది ఎలా ఉంటుందంటే చేయనని ఎవరు అనలేదు, టైం పట్టే ఛాన్స్ ఉంది, లేదు ఇంకొకటి ఉంది. బట్ నాకు ఇప్పుడు నేను చేయాలనిపించింది, ఎందుకంటే వీళ్ళు లాంచింగ్ ఇది బాగుంటుంది అనిపించింది. అందువల్ల నేను ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకున్నా. ప్లస్ ఇది అలా చేసినా కూడా నాతో పాటు అసలు ఏం అడగకుండా డబ్బులు పెట్టే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఒక 5-6 ఉన్నారు. ఆల్రెడీ నా సీరియల్స్లో పెడుతున్న వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళందరూ. కానీ ఇది కొంచెం రిస్క్ జాబ్, ఇందులో వాళ్ళని పెట్టదలుచుకోలేదు. సీరియల్స్ అంటే సేఫ్టీ కొంచెం. ఇప్పుడు మరి ఈ ఘోరంగా ఎప్పుడన్నా అటర్ ఫ్లాప్ అయిపోతే ఇంత పోతుంది, అది కూడా జరగలేదు. సో ఇందులో వాళ్ళకి రిస్క్ పెట్టాలనిపించలేదు. సరే మన అబ్బాయి కదా, మనమే రిస్క్ చేద్దాం అనిపించింది. అంటే కంప్లీట్ హైదరాబాద్ లాంగ్వేజ్ ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమైంది? స్టోరీ అలాగే రాశారు తను. అంటే ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ లాంగ్వేజ్ కొంచెం బాగా వెళ్తుంది. అంటే మనం ఒక్క తెలంగాణ వెళ్ళలేదు, కొంచెం వాడుక భాషలో ఉన్న తెలంగాణ వెళ్తారు అంతే. అంటే చుట్టూ ఉన్న ఆర్టిస్టులు కూడా అలాగే ఉంటారు. డీజేటీలు ఫాదర్ కానీ, ఆ బలగం వాళ్ళు కానీ, సుజాత గారు, లక్ష్మి గారు, వాళ్ళందరూ కూడా అదే యాసలో మాట్లాడతారు. ఇంట్లో సినిమా అందరూ అలా మాట్లాడరు, ఓన్లీ వీళ్ళ ఇల్లు, వీళ్ళ ఇంట్లో వరకు, వీళ్ళ ఫ్యామిలీ. అంటే రామ్నగర్ ఫిష్ మార్కెట్లో అనేది మొత్తం చేసింది కాదు, ఫిష్ మార్కెట్ సంబంధం లేదు. ఫిష్ షాపులో 1 రోజు 2 రోజులు పనిచేస్తారు. కొన్ని సందర్భం కొంచెం పరిస్థితి అలా వస్తుంది, దానికి డబ్బుల కోసం. అంటే దీంట్లో ఇంతమందిని హీరోయిన్స్ ని పెట్టడానికి రీజన్ ఏంటి? స్టోరీ ట్రావెలింగ్ లో అంతమంది తగులుతారు. అడిగి రామ్నగర్ బన్నీ గారు బయలుదేరాడు, అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ దగ్గర అట్లా ఒక దగ్గర స్టోరీ ఎండ్ అయింది. ఎండ్ అవ్వకపోతే ఇంకిద్దరు తగిలేటోళ్ళు లేవు, తెలియదు. వాడి క్యారెక్టర్ అలా ఉంటారు. అంటే ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ అనేది కామన్ అనుకోండి. ఎన్ని సీన్స్ పెట్టారు అసలు? మీరు పెట్టడం ఇష్టం ఉందా, ఇష్టం లేకుండా పెట్టలేదు? లిప్ లాక్ సీన్ ఒక సీన్ పెట్టలేదు. సీన్ పెట్టే ఛాన్స్ లేదు, అసలు సీన్ పెట్టాలనేది లేదు. ఒక సందర్భంలో వీడు ఆ వయసులో చేసే ఒక తొందరపాటు వల్ల జరిగే ఒక సందర్భానికి ఒక సాంగ్ ఉంది, సాంగ్ రూపంలో చూపించాం. అందులో ఒక లిప్ లాక్ ఉంటుంది, కానీ అది సినిమాలో ఉండదు. ఇప్పుడు ఓన్లీ మనం యూట్యూబ్లో ఉంది. ఎందుకంటే నేను టోల్డ్ ఎవ్రీబడి ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ రండి అని చెప్పేసి. సో UBA సర్టిఫికేట్ రావాలంటే అది ఉండకూడదు కాబట్టి ఆ కటింగ్స్ చేయడం జరిగింది. సినిమాలో యూట్యూబ్ వరకు మాత్రం ఉంచాం మనం. అది యూట్యూబ్ వరకు మాత్రం ఉంచాం. టీజర్ లో కూడా మీకు కనపడిన ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక సాంగ్ వరకే ఉంటాయి. యాక్చువల్గా సాంగ్ మనం డిఫరెంట్ ప్లేసెస్ లో వేసాం. అంటే కంప్లీట్ షూట్స్ ఎక్కడ చేశారు దీన్ని? మొత్తం హైదరాబాద్, గోవా, ఇంకెక్కడికి వెళ్ళాం నాన్న? హైదరాబాద్, గోవా అంతే. హైదరాబాద్, గోవా అంతే, ఎక్కడికి వెళ్ళాం. హైదరాబాద్ లోనే మనం అవుట్స్కట్స్ హైదరాబాద్. అందుకే అక్కడ ఊరు బయటికి వెళ్ళాం, కానీ అది హైదరాబాద్ వస్తుంది కదా. చంద్ర, మీ నాన్న గురించి నీకు మొత్తం తెలుసా?
అంటే మీ నాన్న ముందు ఎక్కడి నుంచి వచ్చాడో ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి, ఎక్కడెక్కడి నుంచి, అంటే ఒక చిన్న రఫ్గా చెప్పు నాకు. రఫ్గా చెప్పడం అంటే చాలా రఫ్గా ఉంటుంది, ప్రాపర్గా చెప్పాలి అంటే సినాప్సిస్ లాగా. ఓకే, సినాప్సిస్ లాగా అంటే హీ వాజ్ ఫస్ట్ కార్పెంటర్ ఫ్యామిలీ మా తాతగారిది. 5 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్ మా ఫాదర్కి. అండ్ అట్లా వాళ్ళు చిన్నప్పుడు అంతా హార్డ్ వర్క్ చేశారు. తర్వాత పోలీస్ వైపు వెళ్దాం అనుకున్నారు మా ఫాదర్. పోలీస్ వైపు వెళ్ళారు. సడన్గా అనుకోకుండా ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన రూమ్మేట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఫేమస్ కమెడియన్ గారితో ట్రావెలింగ్ జరిగింది. అలా ఒకరోజు ఒక సెట్ దగ్గరికి వెళ్తే ఆయనతో పాటు అక్కడ ఒక వేషం ఏమన్నారు వేశారు. ఆయన ఉన్న మెమరీ పవర్తో బాగా చేశారు. అలాగా ఇంకా ఆ రోజు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్రీడే హీ వాజ్ ఆల్వేస్ బిజీ. ఈటీవీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏం తెలుసు నీకు? ఈటీవీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆయన టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు పాయింట్ టు పాయింట్. అందులో ఏదైతే ఉందో అందులో A to Z ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను కూడా ఎక్కువగా ఆ ఇంటర్వ్యూ నుంచి తెలుసుకున్నాను యాక్చువల్గా చూసి. అండ్ దాని తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది మధ్యలో. అంతే అవే అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఏం లేదు యాక్చువల్గా, తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడతారు వాగుతూ ఉంటారు. నేను ఆ ఏజ్ నుంచే నేను యూట్యూబ్లో కామెంట్స్ అన్ని చూసేవాడిని. అసలు జరిగింది ఒకటి, ఇలా మాట్లాడుతుంది ఒకటి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు సుమన్ అంకుల్ గారితో ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదా ఎప్పుడైనా నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడు కానీ నాకు ఇంటరాక్షన్స్ అన్ని క్లియర్గా గుర్తున్నాయి, ఏవి ఎలా ఉండేది ఏంటి అనేది. సో ఐ నో వాట్ హ్యాపెన్, వాట్ నాట్ హ్యాపెన్, వాట్ ఈస్ బుల్షిట్, వాట్ ఈస్ నాట్ బుల్షిట్. ఎవరికి ఇష్టం వచ్చింది అని రాస్తాడు. పిచ్చలైట్ అప్పుడే నేను పిచ్చలైట్ తీసుకోవడం మొదలెట్టారు. అందుకే నాకు ఇప్పుడు నేను అసలు ఫీల్ అవ్వలేదు నాకు ట్రోలింగ్ అయినప్పుడు. మా ఫాదరే ఏం చేయకుండా ఉన్నప్పుడు ఆయన అన్ని మాట్లాడినారు. సో ఏం చేయకుండా మా ఫాదర్ ఒక కొడుకుకి తండ్రిని ఏం చేయకుండా ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే ఎంత బాధ వేస్తుందో నాకు అప్పుడు బాధ వేసేది. సో నేను తండ్రిని అన్నప్పుడు తీసుకోగలిగినప్పుడు నన్ను నాన్నగా ఎవరైనా ఏమనంటే ఇంకా అసలు పిచ్చలైట్ అనమాట నాకు ఇప్పుడు. ఎందుకంటే మీ నాన్నగారి నుంచి నోటి నుంచి ఎన్నోసార్లు వినొచ్చు, మామిడి చెట్టు పళ్ళు కాసినప్పుడు రాళ్ళు పడుతుంటాయి. మామూలుగా పళ్ళు లేవనుకో దాని ఒకటి దిక్కు కూడా చూడడు, ఒకటి చూసి ఏ కాళ్ళు చెట్టు రాని వదిలిపెట్టేస్తారు. కాయలున్న చెట్టుకే రాళ్ళు పడుతుంటాయి. ప్రభాకర్ గారు, ఇలాంటి సందర్భంలో మీ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఈటీవీలో మీరు వర్క్ చేసినప్పటి నుంచి తెలుసు. ఫస్ట్ కెమెరా అసిస్టెంట్ కదా మీరు వచ్చింది? నేనండి లేదండి, డైరెక్ట్ వచ్చిన 2వ రోజే యాక్టింగ్కి వెళ్ళిపోయాను. తర్వాత అంతే యాక్టింగ్ అండి. యాక్టింగ్ తర్వాత డైరెక్షన్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మళ్ళీ రైటర్గా అలాగా వెతుకుతూ పోయాము. కెమెరా డిపార్ట్మెంట్ వైపు వెళ్ళలేదా? అంటే నేను అడిగిన కొంతమందిని ఫిలిం సిటీలో సీనియర్స్ని అడిగితే కెమెరా వైపు కూడా చేసిన తర్వాత ఇంత ముందుకెళ్ళారని చెప్పేసి. అసలు ఫిలిం సిటీ స్టార్ట్ అయింది నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని 100 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఫిలిం సిటీ స్టార్ట్ అయింది. అప్పటికే ఆల్రెడీ నేను యాక్టర్, డే 1 నుంచి యాక్టర్. శ్రీనివాస్ రెడ్డి గారి రూమ్లో నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన రోజు నైట్ వచ్చి పడుకున్నాం, పొద్దున్నే లేచి ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు యాక్ట్ చేశాను. అక్కడి నుంచి యాక్టింగ్కి వెళ్ళిపోయాను. పీజీ గోల్డ్ మెడలిస్ట్ నేను. పీజీ చేస్తే యాక్టింగ్ చేశాను. యాక్టింగ్ నుంచి తర్వాత పోలీస్ జాబ్ వదిలేసేసి ఇంకెక్కడే సెటిల్ అయిపోయాను. యాక్టింగ్లో బాగుంది. అలా కొన్ని క్యారెక్టర్లు చేసిన తర్వాత సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు చేసాను, చిన్న క్యారెక్టర్లు. వెనక నిలబడ్డం, వెనక పరిగెత్తడం. తర్వాత కొంచెం అది బోర్ కొట్టేసింది నాకు. ఇక్కడే బెటర్ మంచి క్యారెక్టర్ అని ఇటు వచ్చేసాను. తర్వాత డైరెక్షన్కి వచ్చాము. ఈ సుమన్ గారు పరిచయం అయిన తర్వాత నేను క్రియేటివ్ మేనేజర్గా చేశాను. అవును, నేనే డిజైన్ చేసి ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత డైరెక్షన్ చేశాను. రైటింగ్ కూడా నేర్చుకున్నాను ఆయనతో పాటు ఉన్నప్పుడు. అంతే తప్ప కెమెరా డిపార్ట్మెంట్ ఎప్పుడు లేను అసలు. కెమెరా డిపార్ట్మెంట్ ఓకే, అది వదిలిపెడదాం. మీరు ఆల్రెడీ మంచి స్కాలర్ కాబట్టి హైలీ క్వాలిఫైడ్. అయితే దీంట్లో మార్కెటింగ్ స్ట్రాటజీలో మీది ఒక డిఫరెంట్ కోణం ఉండేది. అందుకే సుమన్ గారు మీ రైటింగ్ స్టైల్ కానీ మీ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 2 రూపాయలతో పనిచేసే మెంటాలిటీ మీది. ఉషా కిరణ్ మూవీస్లో సుమన్ గారి దగ్గర వన్ ఆఫ్ ది రైట్ హ్యాండ్గా ఉండి చేశారని చెప్పేసి మాకు తెలుసు. అంటే ఆ స్థాయికి వెళ్ళడానికి నేను విన్నది ఏంటంటే ఎంతో మందిని పక్క జరుపుకుంటూ వచ్చాడు ప్రభాకర్ గారు. మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా సరే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ప్రభాకర్ గారు ముందుకెళ్ళడం జరిగింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరికి కాంది టాలెంట్ ఉన్నా ఇదంతా ఉన్నా అవ్వదు. ఎందుకు అండ్ తోసేయడాలు అలా ఏం లేదండి. ఏదో షూటింగ్లో ఉన్నప్పుడు సార్ నేను కూర్చున్నప్పుడు పక్క ఛానల్స్లో రేటింగ్ వస్తుంది, మనకి రావట్లేదు, ఎందుకు మనం ఎందుకున్నాం సార్, కొత్త ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఇవే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఏంటి అన్నప్పుడు అందరూ చెప్తారండి, చేసి చూపించండి ఆయన అన్నారు. అంటే అన్నీ మేము ఎట్లా చేస్తాం సార్ యాక్టర్స్ అంటే, మీకు మంచి పోస్ట్ ఇస్తాను చేయండి చూద్దాం. అలా ఒక మేనేజర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఒరేమ్మా
క్రియేటివ్ మేనేజర్ ఏదో అన్నాను ఇచ్చేసారని చెప్పి మంచి రీసెర్చ్ స్టార్ట్ చేసి నేను హిందీ, ఇంగ్లీష్ వాటిల్లో వచ్చే ప్రోగ్రామ్స్ని కన్వర్ట్ చేసి తెలుగులో ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని క్రియేటివ్గా ఆలోచించి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి పెట్టుకొని, అంటే అడవి శ్రీనివాస్ గారు ఒక మంచి రైటర్ ఉండేవారు, గొప్ప డైరెక్టర్ రైటర్, ఆయన తర్వాత మురళీధర్ కేసర్ గారు ఉండేవారు. వాళ్ళని తీసుకొచ్చి అపాయింట్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ అందరం కలిసి క్రియేట్ చేసి వాళ్ళు కూడా అది అలాంటివే చేద్దామన్న ప్లాన్లో ఉండడం సింక్ అయిపోయింది అలా. సో అలా చేసిన తర్వాత అద్భుతంగా ఉంది అనిపించిన తర్వాత దీనికి యాంకర్ని ఎవరు పెడదాం అనుకున్నప్పుడు మాక్ షూట్ చేసినాం ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అనేది. ఆ మాక్ షూట్లో వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, సార్ ఇంత స్పాంటినిటీ ఉంటే పెద్ద హిట్ అవుతుంది సార్, మీరే చేయండి అన్నారు. అలా యాంకరింగ్ స్టార్ట్ చేసిన. అవును, ఆ ప్రోగ్రామ్ పెద్ద హిట్ అయిపోయింది, బాధ్యతలు పెరిగిపోయినాయి. అరే అమ్మ ఫస్ట్ ఇదే పెద్ద హిట్ అయిందని నెక్స్ట్ ఏం చేస్తామని ఇంకొక ప్రోగ్రామ్ తీసుకున్నాం, దాన్ని డిఫరెంట్గా చేసినాం. మేము కొత్త ప్రోగ్రామ్ ఒక్కటి కూడా క్రియేట్ చేయలేదు, బట్ కొత్తగా చేసాం. హిందీలో సూపర్ సేల్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని యాహూ అని చెప్పి చేసాం. ఒకటి ఏంటంటే అక్కడ సెలబ్రిటీ షో ఉంది హిందీలో, సెలబ్రిటీస్ మధ్య డ్యాన్స్ కాంపిటీషన్. ఆ తెలుగులో ఎవరు చేయలేదు. నేను అందరినీ గ్యాదర్ చేసిన, సీరియల్లో యాక్ట్ చేసేవాళ్ళు యాంకర్స్ని, వాళ్ళతో డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టిన, స్టార్ వార్ అని పెద్ద హిట్ అయింది. తర్వాత అక్కడ గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ అని ఒక షో వస్తుంది, నవజోత్ సింగ్ సిద్ధు గారు, శేఖర్ సుమన్ అని ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నేను ఇక్కడ కొంచెం తెలుగులోంచి టాలెంట్ బయట నుంచి తీసుకొని చేసాం. స్మైల్ రాజా స్మైల్ అని అన్ని హిట్. కొత్తగా ఒకటి క్రియేట్ చేసాం సార్, నేను మురళీధర్ గారు వచ్చి. ఒకరోజు రాజమండ్రి ఏదో వెళ్తే అక్కడ డూప్స్, చిరంజీవి గారి డూపు, బాలకృష్ణ డూపు, వీళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. డూప్స్ మధ్యలో పోటీ పెట్టాలనిపించింది. వాళ్ళని కలిసినప్పుడు ఏమంటే బాగా చేస్తారు మీరు, మీకు బాగా ప్రోగ్రామ్స్ వస్తాయని లేస్తారు, నా అలాగే ఇంకా 5 చిరంజీవులు. ఏంటి 5 ఉన్నారు, సేమ్ ఇట్లానే ఉంటారు? అందరు ఉంటారు సార్. అయితే ఓకే, 5 చిరంజీవులు, 5 బాలకృష్ణలు, 5 నాగార్జునలు తెలిసి పోటీ పెడదాం, ఫైనల్ చిరంజీవి ఒకరే ఉంటారు, ఎవరు బాగా చేశారు వాళ్ళు. అట్లా ఒక ప్రోగ్రామ్ చేసి సూపర్ డూపర్ అని, డూప్ ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటే వెళ్ళిపోయామండి. మంచిగా వెళ్ళిపోయాము, బాగా హిట్లు అయినాయి, అన్ని మంచి రేటింగ్స్ వచ్చినాయి, అన్ని బాగున్నాయి. ఇందులో ఎవరిని తోసేసేది లేదు, అందరినీ ఇక దగ్గర తీసుకొని వర్క్ చేయించుకున్నాం. అసలు ఆ టాపిక్ అసలు ఇది ఎంత బోరింగ్ అంటే, ఎందుకంటే ఈయన ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పారు తెలుసా. టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో పూసగుడ్డిని చెప్పారు. ఇంకొకటి మీరు అడిగిన దానికి ఒకటే ఒక మాట చెప్పచ్చు ఏంటంటే, ఈటీవీ నుంచి మా ఫాదర్ ఎప్పుడైతే ఆయనంతటా ఆయన ఓన్ గా బయటకు వచ్చేసారు, వచ్చినప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ తొక్కేసే మెంటాలిటీయో లేకపోతే అలా నెగిటివ్ గా ఉండుంటే కనుక దాని తర్వాత అవుట్ అయిపోయింది. ఇంకా వచ్చేసారు కదా బయటికి, బయట వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? చేశాక కూడా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు దాన్ని సస్టైన్ చేస్తారు? మళ్ళా హిట్, మళ్ళా హార్డ్ వర్క్, మళ్ళా టాలెంట్ ఉంది కాబట్టి కష్టపడతారు, కాబట్టి చేస్తారు. కాబట్టి ఈటీవీతో ఆగిపోలేదు మా డాడీ జర్నీ. అక్కడ నుంచి ఇంకా రాకెట్ లాగా పైకి వెళ్ళారు. ఎప్పుడు మా డాడీ ఈవెన్ టుడే హీఈస్ వెరీ బిజీ, ఎస్టర్డే హీ వాస్ బిజీ, టుమారో హీ విల్ బి బిజీ. కానీ రామోజీరావు గారికి, సుమన్ గారికి గొడవ కావడానికి మీరే ప్రధాన కారణం అని చెప్పేసి, వాళ్ళు విడిపోవడానికి మధ్యలో మీరే, మీ వల్లనే వాళ్ళు విడిపోయారని చెప్పేసి ఇది చాలా పెద్ద పుకారు. అప్పుడు గొడవలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఇండస్ట్రీలో ఉన్న ఎవడో అనుకుంటాడు గొట్టంగాడు బాస్, నువ్వు అక్కడ పని చేసి వచ్చి నీకెట్లా తెలియదు చెప్పి ఎప్పుడైనా గొడవ పడ్డారు వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ లేదు, బయటకు అసలు ఒకటి వల్ల గొడవడం కాదు, వాళ్ళకి గొడవలే అవ్వవు. వాళ్ళకి దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ సార్, ఒక పెద్ద ఫ్యామిలీ. మనం వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి ఒక అర్హత రావాలి. ఇట్స్ ఆల్ ఫాల్స్ అండి. ఆ ఫాల్స్ మనము పట్టుకొని మనం ఇంత పెద్ద ఇంటర్వ్యూలో మాట్లాడుకోకూడదు. యాక్చువల్లీ రోడ్ల మీద ఉత్తిగా పని పాట లేకుండా తిరిగేటోళ్ళు మాట్లాడుకునే మాటలు అవి. మనం ఒక డిగ్నిఫైడ్ ఇంటర్వ్యూ చేసుకుంటున్నప్పుడు అలాంటి టచ్ చేయకూడదు. అంటే ఒక గొప్ప విషయాన్ని మాట్లాడితే గొప్ప వాళ్ళ గురించి గొప్ప విషయం మాట్లాడాలి, కానీ పక్కాగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి మనం కళ్ళతో చూస్తే తప్ప మనం అలాంటివి మాట్లాడదు. వాళ్ళకి ఎప్పుడేం లేదు, దే ఆర్ వెరీ గుడ్. ఇది ఎలా ఉంది చెప్పనా, నా ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్యామిలీలో మా కజిన్ చిన్నప్పటి నుంచి పెరిగి, మేము చాలా మంది కజిన్స్ ఉన్నారు నాకు. అయితే చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫుల్ ఆడుకొని పెరిగాము, కలిసి పెరిగాము. ఆడు ఒక రోజు నాకు సడన్ గా వచ్చి, చిన్ను ఇంకా నువ్వు డ్రగ్స్ ఆపేసారా, మా కాలేజ్లో మాట్లాడుకుంటున్నారు నీ గురించి, ఇట్స్ హై టైమ్ ఇంకా సీరియస్ అవ్వాలి, ఏంటి నువ్వు చేస్తారు పని అన్నాడు. నాకు అర్థం కాలేదు, డ్రగ్స్ ఏంది, ఏం చెప్తున్నావు అంటే, మా కాలేజ్ నిండా నీ గురించి మాట్లాడుకుంటున్నారా, నువ్వు డ్రగ్స్ అది ఇది. ఓడి అమ్మ, నేను కూల్ డ్రింకే తాగాను, అసలు నా లైఫ్ లో కూల్ డ్రింక్ ఇప్పుడు దాకా నేను టేస్ట్ చూడలే. అడిగి నా గురించి తెలుసు, నా ఓన్ ఫ్యామిలీ, నా ఓన్ బ్రదర్, తెలిసి కూడా వాడు అంత మాట అంటున్నాడు అంటే, నాకు అప్పుడు ఆ రోజున నాకు నిజంగా నేను పట్టించుకోకపోవడం స్టార్ట్ చేశాను. మా డాడీ గురించి ఎవరెవరైతే మాట్లాడతారో, నా ఓన్ ఫ్యామిలీ, నా ఓన్ కజినే, హీ ఫెల్ట్ లైక్ వాళ్ళు బయట వాళ్ళు చెప్పేది నిజం అనుకున్నారు. సో సంబంధం లేకుండా, ఇప్పుడు మీ కెమెరా వస్తుంటే ఎవరో చెప్పారు, సంబంధం లేదు అవన్నీ రూమర్స్. చూడండి అసలు అలాంటి పాయింట్ ఎలా వచ్చింది. అసలు నాకు ఒక సీనియర్ కెమెరా బాబు గారు కెమెరామెన్, నేను వచ్చినప్పుడు చాలా మంచి కెమెరామెన్,
నాకు అందరి కెమెరా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ కెమెరా ఇప్పటికీ మీరు ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మాత్రమే నాకు తెలుసు, అంత ముందుకి నేను ఆర్టిస్ట్ రావడమే లక్, అది అదృష్టంతో ఆర్టిస్ట్. కెమెరా ఇప్పటికీ రాదు నాకు, అసలు కెమెరా సంబంధం లేదు. ఫోటోలు తీయమన్నా మా పిల్లలు నేను ఫోటో తీసుకుని నచ్చదానికి, ఆ డిపార్ట్మెంట్ మన సంబంధం లేదు. కెమెరా అసిస్టెంట్ ఎవరంటే కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరు, జాకీ గారు. జాకీ గారు మేము ఇద్దరం ఒకే టైంలో అయ్యాం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు నాకు ఆయనకి. జాకీ గారు కెమెరా అసిస్టెంట్, జాకీ గారు కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. నేను ఇంకోటి విన్నాను సార్, ఇది ఎంతవరకు వస్తుంది తెలియదు సార్ నాకు, మీరే చెప్పండి. ఇప్పుడు రామోజీరావు గారి ఫ్యామిలీ నుంచి వచ్చింది కళాంజలి, దానికి మీరు మార్కెటింగ్ టీమ్కి మెయిన్ సపోర్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి నేను ఒకటి విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు, జస్ట్ విన్నాను. ఇది క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను, ఎందుకంటే మీ స్ట్రాటజీ దీంట్లో మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసింది కళాంజలి. అసలు సంబంధం, ఎందుకంటే దీంట్లో మీరు చేసిన సీరియల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ 100% సక్సెస్ అయినాయి కాబట్టి దీనికి కూడా రామోజీరావు గారు కానీ సుమన్ గారు కానీ దానికి రిఫర్ చేసి మార్కెటింగ్ స్ట్రాటజీకి మిమ్మల్ని తీసుకునే వాళ్ళని చెప్పేసి ఎంతవరకు వాస్తవం అనేది నాకు కూడా తెలియదు. నేను డౌట్ రామ్నగర్ బన్నీ October 4th రిలీజ్ అవుతుంది. మీ అబ్బాయి గురించి చూడండి, ప్రభాకర్ గారు, మీ అబ్బాయి గురించి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మాట్లాడుకున్న దానిపైన ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ మీ అబ్బాయిని లాంచ్ చేసినప్పుడు వెనకాల నుండి ట్రోలింగ్ చేపించింది ప్రధాన కారణము, మనం ఫస్ట్ మార్కెటింగ్ ఎలా యూజ్ చేయాలనేది మార్కెటింగ్ స్ట్రాటజీ మీ దగ్గర ఉంది కాబట్టి మీరే ట్రోల్ చేయించారని చెప్పేసి అప్పట్లో చాలా మంది మాట్లాడుతున్నారు. నేనే చేయించానా? మీరే వెనకాల నుండి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మన ముందు తీసుకొచ్చి జనాల ముందుకు వెళ్ళాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఓకే, తక్కువ డబ్బుతోటి ఈజీగా మన మార్కెట్లోకి రావాలంటే ముందు మీ స్ట్రాటజీ తోటి చేయించారని చెప్పి చాలా మంది అన్నారు. ఇది నేను కూడా విన్నాను. నాకు రెండు క్వశ్చన్స్ ఏంటంటే, అప్పుడు 2 years బ్యాక్ ఎప్పుడో ట్రోల్ చేసి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాం మన సినిమా చేయడానికి, ఒకటి. రెండో క్వశ్చన్ వచ్చేసి మీకు ఈ క్వశ్చన్, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? మేము డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకున్నట్టుగా ఎవరు డబ్బులు లేదు, చేయించాను అంటారు కదా. అదే ఆ చేయించాను అని చెప్పే పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఎవరితో చేయించాను అనేది ఒక్కడు వదిలేయండి, ఆ క్వశ్చన్ వర్స్ట్ క్వశ్చన్. కానీ నేను చెప్పేదండి ఒక విషయం చెప్తా, ఈ విషయంలో ఒక టాపిక్, మంచి టాపిక్ ఏం చెప్తా అంటే, వాడు ఎవడైనా సరే ఆ సొంత బిడ్డని పైకి తేవడానికి ఇంత నీచమైన తిట్లు తిట్టించాడంటే అంతకంటే మూర్ఖుడు, అంతకంటే పనికిరానోడు ఎవ్వడు ప్రపంచం. కింద కామెంట్స్ నేను చెప్తున్నా సార్, అసలు చెప్తున్నా, ఒక్క మాట, నా బిడ్డని ఒక మాట, ఆడెవ్వడైనా అసలు అంత గొప్ప నా కొడుకులు రాష్ట్రుడు నా ముందుకు వస్తే అప్పుడే చంపేస్తాడు, అంత సీరియస్గా ఉంటాను నా బిడ్డ గురించి మాట్లాడాను. కానీ ఎవడో రాసుకున్నాడు సార్, ఒక వదిలేండి. అది సొంత తండ్రి సొంత బిడ్డ గురించి ఎవడైనా చేయిస్తే అంతకంటే నీచం ఇంకోటి ఉండదు. నేను ఎంకరేజ్ చేయను. ఆడు నాకు తెలిస్తానంటాడు అంటే నేను చెప్తా కూడా, అరే ఇందులో నీకు బతుకని చెప్తాను. నాకు ఎందుకు సార్, నా బిడ్డని పరిచయం చేసిన ఇండస్ట్రీకి వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాసిరు, అంతే తప్ప ట్రోల్ చేయించడం అనేది అది ఎట్లా కుదురుతుంది సార్? ఇది చాలా మంది ట్రోల్ చేయిస్తే ఎలా సార్ ఫేమస్ అవుతారు? అందరికి ఈజీగా ముందు జనంలోకి వెళ్తారు. ఇప్పుడు బ్రహ్మానందం గారిది ఏదైనా ట్రోల్ వాడాలంటే ఫస్ట్ ఆయనదే గుర్తుకొస్తుంది, ఆయనదే వాడతారు. బ్రహ్మానందం గారు ట్రోల్ ఏంటి? ఏదన్నా వీడియోని ట్రోల్ చేయాలంటే బ్రహ్మానందం గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన డైలాగ్స్, ఆయన అవసరం లేదు, ఆయన ఇప్పుడు లిజెండ్, ఆయన లింక్ ఏం చెప్తారు, ఆయన లాంటిది వాడుకుంటారు. తర్వాత మీ అబ్బాయిది ఆ వాడుకునే స్టేజ్కి వచ్చింది సార్. ఆ సందర్భంలో వాడుకొని ఉండొచ్చు సార్. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూలో కూడా అడిగాను దొరికి వాడుకోవచ్చు. ఇప్పుడు ట్రోలర్స్ దే ఆర్ వెరీ గుడ్ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్, వాళ్ళు ఎట్లయినా వాడుకోవచ్చు. ఆ టాలెంట్ రీచ్ అవ్వాలంటే కష్టం, మనం దాన్ని ఎంజాయ్ చేయగలం కానీ వాళ్ళ టాలెంట్ని మనం రీచ్ అవ్వలేము. యాక్చువల్లీ దే ఆర్ హైలీ టాలెంటెడ్. ఒక్కొక్క క్లిప్ని ఒక్కొక్క దాన్ని ఎక్కడెక్కడి నుంచో పడకొచ్చి దే విల్ డూ గుడ్ సార్. దట్ ఈస్ డిఫరెంట్ టాలెంట్. బట్ అంత అవసరం అయితే నాకు లేదు సార్, నేనైతే చేయలేదండి. అంటే ఆర్జీవి గారు మీకు ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం సార్? ప్రీ రిలీజ్ మేము చేసింది ఆన్ 30th 8 o'clock వచ్చారు సార్. 6:30 7 మాకు స్టార్ట్ అయితే సెప్టెంబర్ 30th 8 o'clockకి ప్రీ రిలీజ్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 30th 4 o'clockకి నాకు పరిచయం అండి. అంతేనా? ఎలా తీసుకురాగలిగారు? ఆయన మామూలుగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు విపరీతంగా ఎంజాయ్ చేశాను. దానికి పెద్ద కారణం ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్లో మాత్రమే చూడగలిగేవాళ్ళం. ద గ్రేటెస్ట్ హీరోస్ అంటే ఎలాంటి క్యారెక్టర్ని పెర్ఫామ్ చేస్తుంది అంత మన ఒక సినిమాలో
అప్పటి వరకు రొమాంటిక్ హీరోగా ఉన్న ఒక నాగార్జున గారిని ఇంట్రడక్షన్ షాట్లో కిల్లర్గా చూపించి భయపెట్టారు. అంటే నాగార్జున గారిని చూస్తే ప్రేమ పుడుతుంది, భయమేదు. అంత ఇష్టమైన వ్యక్తిని చూస్తే మనకి గుండె జల్లుమని అంత భయపడే ఒక షాట్ తీశారు ఆయన. దట్ ఈస్ గ్రేటెస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఒక డైరెక్టర్ క్రియేటివిటీ. సో అప్పుడు నేను ఆయన్ని లవ్లో పడ్డా. శివ అప్పుడు కూడా కాదు, ఇది అనుకున్నా. అంటే ఒక ఇంగ్లీష్ మూవీస్లో చూస్తాం అట్లా, పెద్ద పెద్ద హీరోస్ కూడా పెర్ఫార్మెన్స్. సో ఆ తర్వాత ఆయన ప్రతి సినిమా చూశాను నేను. అంటే కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను టెక్నికల్గా చూసేవాడిని బాగా. అంటే ఇంత బాగా మనం ఎప్పటికీ తీయలేము ఒక డైరెక్టర్గా కానీ ఒక ఇది కానీ అనిపిస్తుంది. సో అలా అడ్మైర్ చేస్తూ ఉండేవాళ్ళము. అండ్ చాలా ఇంటర్వ్యూలు ఫాలో అయ్యాము. ఆయన ఇది నచ్చుతుంది, ఆయన బిహేవియర్ నచ్చుతుంది. సో ఆయన స్టైల్ ఆఫ్ ఇది. సో నచ్చని కూడా కొన్ని ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ నేను ఎక్కువ పాజిటివ్ తీసుకుంటా లైఫ్లో, ఎవరి దగ్గర. అదే ఇంపార్టెంట్. అంతే. ఇప్పుడు మీరు అడిగిన 10 వరస్ట్ క్వశ్చన్లలో ఏదైనా పాజిటివ్ ఒకటి ఉంటే తీసుకుంటే తప్ప వాటి గురించి నేను పెద్ద పట్టించుకోను మిగతాయి. సో అలాగా ఆయన అంటే నాకు ఇష్టం. ఒక స్నేహితుడు నాకు, రవి వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్ ఆయన నాకు, రియల్ ఎస్టేట్ అతను, వెరీ క్లోజ్. ఒక సందర్భంలో 10 రోజుల క్రితం ఎప్పుడో కలిసినప్పుడు ఇట్లా అర్జున్ గారిని కలవాలనుకున్నాను. ఎందుకు అన్నట్టు, మా బాబు సినిమా ఉంది, బాబుకి చాలా ఇష్టం, ఇద్దరికి బాగా సెట్ అవుతుంది, ఆయన తీసుకు బాగుంటుంది, ప్రీ రిలీజ్గా అన్నాను. మా బాస్ బాబు, మా పార్ట్నర్ బాబు అన్నాడు. అదేంటి నువ్వు ఎప్పటి నుంచో, నువ్వు ఎక్కడ ఫాలో అవ్వరు, మీ ఇద్దరు రోజు మా ఆఫీస్లో ఉంటున్నావు కదా అని చెప్పంటే, అవునా అన్న చెప్తా అంటే, చెప్పేది ఏం లేదు, నేను చెప్తా, ఆయన వస్తారు అని చెప్పారు. సరే వెళ్ళి ఫోన్ చేశారు, సార్కి చెప్పారంట. ఎవరు అంటే నా ఫ్రెండ్. ఏంటంటే సరే వస్తానని చెప్పి. ఆయన ఏం పాపం ఆర్జీవి గారు ఎవరు, అది మనం ఎందుకు వెళ్ళాలి ఇలా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన సింపుల్గా వస్తాను వచ్చేస్తారు అంతే. ఆయన గొప్ప మనసే తప్ప మన మీద గ్రేట్ కదా ఆయన తీసుకొచ్చినది. ఆయన వచ్చింది, ఆయన గొప్ప మనసు అంతే. ఆయన ఎంకరేజ్ చేద్దాం అనిపించింది, వచ్చారంతే. ఒక 4-5 టైమ్స్ నేను ఆయన కలిశాను, ఆయన ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. బయట ఆర్జీవి గారి గురించి మాట్లాడుకునేది వేరు, ఆయన మనస్తత్వంతో ఉండేది వేరు. ఆయన ఏమంటాడు, నా ఫ్యామిలీని అందరూ దూరం ఉంటా అంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని అబ్బాయిని అడిగితే లేదన్నా వాళ్ళ అమ్మ నుంచి వాళ్ళ వైఫ్ నుంచి ఇంటి నుంచి వస్తుంది ఫుడ్. ఆయన ఇప్పటికి కూడా ఆయనతో కలిసిన లేడీస్ని కొంతమంది కూడా అడిగా, ఆర్జీవి గారు అంటే రొమాంటిక్ సంథింగ్ అంటే ఆయన దగ్గర ఉంటే మేము చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాం. ఆయన డిఫరెంట్. నాకు తెలియదు, బట్ చెప్తా. హెల్ప్ లాగా ఆయన అడగగానే ఓకే చెప్పారు, మాకు సాయపడ్డారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మనం ఎప్పటికీ మర్చిపోమని ఆయన చేసిన సాయం. ఎందుకంటే నేను 4 o'clock కలిసినప్పుడు ఇట్లా అడిగాను, ఎందుకు ట్రోల్స్ అయినాయి అంటే, తెలియదు సార్ ఇట్లా అయినాయి అంతే. ఎందుకు అయినాయి అన్నారంటే చూడనట్టే కదా, చూడనట్టు. సో ఆయన టాపిక్ కాదేమో ఇది, మేబీ ఆయన సెలక్షన్స్లో ఆయన ఆప్షన్స్లో అది లేదేమో. ఈ ట్రోల్స్ ఇవి చూడడం అదంతా లేదేమో. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని సినిమాలు కంటిన్యూ రన్ అవ్వబోతున్నాయి? ఎవరి బాబు ఆల్రెడీ 3 యాక్ట్ చేసేసాడు. ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ 2 రిలీజ్ అవుతాయి. వాటికి కూడా మీరే ప్రొడ్యూసర్? కాదండి, వేరే బయట ప్రొడ్యూసర్స్. నాకంటే ముందే అవి కమిట్ అయ్యారు, నాది ముందు కంప్లీట్ అయిపోయింది. ఒకటి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ దానిలో కొంచెం రీషూట్ చేస్తూనే ఉన్నాయి. ఫేస్ బాగా మారిపోయింది, 2-3 years బ్యాక్ చేశాం కదా, పెరిగిపోతుంటుంది. మీరు తర్వాత ఇంత మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇంత డబ్బు పెట్టి ఇంత ఈవెంట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడున్న దాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలంటారా? ఒకసారి Q&A ఫంక్షన్ కానీ, తర్వాత ప్రీ రిలీజ్ కానీ, ట్రైలర్ రిలీజ్ కానీ, ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా. మార్కెటింగ్ ఇప్పుడు అందరూ వెళ్తున్న ప్యాటర్న్లే వెళ్తారు, ఎందుకంటే ప్రీవియస్ మీరు ఎంచుకున్న ప్యాటర్న్స్ వేరు. ఇప్పుడు అందరూ అదే ప్యాటర్న్లో వెళ్తారు, మీరు అదే ప్యాటర్న్లో వెళ్తారు. ఎందుకు రీజన్? అంటే ఇన్ని ఫంక్షన్స్ చేశారు, ఆల్మోస్ట్ ఈ ఈవెంట్స్కే లేదన్నా సరే, ఎంత లేదన్నా సరే 50 lakhs వరకు ఖర్చు అవుతుంది. 50 అవుద్దా, 1 crore అవుద్దా, 2 crore అవుద్దా, అది తర్వాత సంగతి. ఒక ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. అవును, మీకు పొద్దున లేచిన తర్వాత బ్రష్ చేసుకున్నాకే టిఫిన్ చేయాలి. కొంతమంది టిఫిన్ చేసాక కూడా బ్రష్ చేసుకుంటారు, ఎవడేమంటాడు దాన్ని. కానీ ఎక్కువ మంది కామన్గా ఏం చేస్తారు, లేచిన తర్వాత ఫస్ట్ కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత స్నానం చేసి తర్వాత పూజ చేస్తారు. అరే నేను పూజ చేశాక స్నానం చేస్తానని కొంతమంది అంటారు. సో ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. ఒక టైంలో ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, దాన్ని అందరం ఫాలో అవుతూ ఉంటాం. క్రియేటివ్గా కొత్త ఆలోచన వస్తే కొత్త ఆలోచన చేస్తాం. అలా మేము కొన్ని కొత్తవి కూడా చేసినవి ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మా పబ్లిసిటీ కోసం మీరు అన్నట్టు మార్కెటింగ్ కాదు, ప్రమోషన్. ఒక సినిమా మనం తయారు చేసిన తర్వాత దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, జనాలకి తెలియాలి. తెలియడం కోసం మనం ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల్లో చేస్తాం. నేను సూపర్ మార్కెట్స్లో కూడా కొత్తగా వెళ్ళి కలిసాను అందరినీ, అక్కడ సరుకులు కొంటున్న వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చాను, కొత్తగా కొన్ని చేసాం. సో అవన్నీ అందరూ చేయలేదు.
ఈ మీరన్న Q&A క్వశ్చన్ ఇది ఏంటంటే ఇది కామన్ గా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏంటంటే జనాలు రీచ్ అవ్వాలంటే Q&A అనేది ఒకటి ఇంపార్టెంట్. మనంతటి మనం మాట్లాడడం కాకుండా ఇప్పుడు మీరు అడిగిందని నేను చెప్తున్నానంటే సరే దాంట్లోంచి మీరు అడగడం నేను చెప్పడం ఏదన్నా మ్యాటర్ రావచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంటే దే విల్ కనెక్ట్ అవుతారు అనమాట. వాళ్ళు కనెక్ట్ అయితే మ్యాటర్ వస్తుంది, మనకు సినిమా గురించి 10 మందికి తెలుస్తుంది. సో 10 మందికి నా అంతటి నేనే చెప్పడం కాకుండా అవతల వాళ్ళు అడిగితే బాగుంటుందని Q&A స్టార్ట్ చేసారు. టీజర్ లాంచ్ చేసినాం, లాంచ్ చేసింది జనాలందరికీ పబ్లిక్గా తెలియాలి కదా, దానికి ఒకటి. నెక్స్ట్ Q&A, తర్వాత కట్ చేస్తే ప్రీ రిలీజ్. 3 ఇన్ని ఏమి లేవు అసలు ఇందులో. మిగతా మేము టూర్స్కి వెళ్తున్నాం, కాలేజెస్కి, ఫంక్షన్స్కి, ఎక్కడైనా ఒక కిటీ పార్టీ అవుతుంది అనుకోండి, ఒక 200-300 మంది అనుకోండి, వెళ్తున్నాం. మా పోస్టర్ పెట్టేసేసి మా సినిమా వస్తుంది ఆశీర్వదించండి అంటున్నాం. వాళ్ళకి నచ్చితే చూస్తారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడన్నా రిసీవ్ చేసుకోకపోతే మానేసేవాళ్ళేమో, అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు, వెళ్తున్నాం. ఎందుకంటే మీరు అందరూ ఈ రోజు అసలు ఆ ప్రమోషన్ వల్లనే ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చాం ఇక్కడికి. అవును, ఇవన్నీ కూడా అవసరమా అంటే అవసరం, అవసరం లేదంటే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ దేవర సినిమా రిలీజ్ అయింది సార్, మీరు ఇంటర్వ్యూ చేశారా? చేయలేదు, అవసరం లేదు వాళ్ళకి. ఆయన ఆల్రెడీ స్టార్ కాబట్టి. స్టార్ ఇప్పుడు స్టార్ నాన్ స్టార్ ఇట్లా అని కాదు, ఇంటర్వ్యూస్ సంబంధం లేదు. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ చేసి అందరికీ ఇచ్చారు. అందరికి ఇచ్చారు. నేనేమంటున్నానంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. అందరూ 20 ఇంటర్వ్యూలు ఇవ్వకపోవచ్చు, మేము ఒక 50 ఇచ్చి ఉండొచ్చు, ఒకడు 100 ఇచ్చి ఉండొచ్చు, కుదరకపోవచ్చు, దాని కారణాలు, లేకపోతే అవసరం లేకపోయి ఉండొచ్చు. అలా డిఫరెంట్ ఉంటాయి అంతే. మార్కెటింగ్ అనేది కాదు, ఇది ప్రమోషన్. అంటే మీరు ముందు నుంచి ఆలోచించింది చాలా డిఫరెంట్. ఇప్పుడు అంటే మీరు చేసిన ఈటీవీలో ప్రోగ్రామ్స్ కానీ అది టీవీ సార్, ఇది సినిమా సార్. టీవీకి వచ్చేసేసి మనం చేసింది ప్రోమో చేస్తాం అంతే, టీవీలో చాలు నెక్స్ట్ సీరియల్ వస్తుందని చెప్పి. ఇప్పటికీ అదే చేస్తాం. అక్కడ దానికి Q&A పెట్టాం, ప్రీ రిలీజ్ పెట్టాం, ఇది వేరు సార్. అసలు ఇది సినిమా ప్రాసెస్ లో చేయాలి. కానీ మీ అబ్బాయిని లాంచ్ చేస్తున్నాడు ముందు ఒక చిన్న ఫంక్షన్ పెట్టారు, ఎందుకు పెట్టారు? 3 సినిమాలు కమిట్ అయ్యాడు అప్పుడు. ఆ 3 సినిమాలు కమిట్ అయిన తర్వాత జనరల్ గా చేసుకుంటూ వెళ్ళిపోకుండా నేను నా బిడ్డ కూడా హీరోగా వస్తున్నాడు ఆశీర్వదించండి అని తన బర్త్డే ప్రోగ్రామ్ ని అలా సెలబ్రేట్ చేశా, గిఫ్ట్ లాగా. ఓకే, ప్రతి బర్త్డేకి తనకి ఏదో గిఫ్ట్ ఇస్తా. సో 2022లో తనకి 22 ఇయర్స్ వచ్చాయి. ఆ బర్త్డేకి ఎప్పటి నుంచో తను అప్పటికే 2 సంవత్సరాల నుంచి నన్ను హీరో అవుతా లేదా యాక్ట్ చేస్తా అని అడుగుతున్నాడు కదా. నాకు ఒక సాంగ్ చేశాడు తను, దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత వచ్చారు డైరెక్టర్స్, వచ్చారు కథలు చెప్పారు, ఒక 2 ఓకే చేసేసుకున్నారు, 3 ఓకే అయిపోయినాయి, ఇంకొకటి కూడా లైన్ లో ఉంది అన్నప్పుడు సరే ఇంట్రడ్యూస్ చేద్దాము, మా అబ్బాయి వస్తున్నాడు చూద్దామని చెప్పి ఒక బర్త్డే ఫంక్షన్ కింద దాన్ని పెట్టి కేక్ కట్ చేయించి ఆ రోజు ఆ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లను పిలిచి వాళ్ళకి కూడా పబ్లిసిటీ అవుద్ది, వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి అని ఇంట్రడ్యూస్ చేశాను. మా అబ్బాయి వస్తున్నాడు ఆశీర్వదించండి అని. దానికి ఆశీర్వదించిన వాళ్ళు చాలా ఆశీర్వదించారు కాబట్టి 3 ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన 3 కంప్లీట్ చేసిన ఒకే ఒక హీరో. స్టార్టింగ్ అలా వచ్చి అనౌన్స్, కొంతమంది 9 అనౌన్స్ చేశారు, కొంతమంది 4 అనౌన్స్ చేశారు, కొంతమంది 2 అనౌన్స్ చేశారు. కంప్లీట్ చేసింది ఎవరు లేదు, మా ఆవిడే కంప్లీట్ చేశాడు. 3 అనౌన్స్ చేసి 3 అవే కంప్లీట్ చేశాడు, మారలే. సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ డైరెక్టర్, 3 కంప్లీట్ చేసి. ఎస్. కానీ దీనివల్ల మీరు చేసి ఈవెంట్ లాంచ్ పెట్టిన తర్వాత బర్త్డే గిఫ్ట్, దానివల్ల గుడ్ ఆర్ బ్యాడ్, కానీ గుడ్డే జరిగింది అనుకోవాలి. ఇవాళ మార్కెట్లోకి వెళ్ళడానికి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కంటే యాటిట్యూడ్ స్టార్ అనేది నోన్ ఫేస్ అయిపోయింది. వాళ్ళ యాటిట్యూడ్ దాన్ని బ్యాడ్ యాటిట్యూడ్ అనుకున్నారు. కానీ అబ్బాయి కూర్చున్నా కానీ మొన్న నేను అక్కడ చూసిన ప్రెస్ మీట్లో చూసిన అక్కడ చూసినా సరే మీ వాడిది సేమ్. వాడు ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. అండ్ జనరల్ గా వాళ్ళని కూడా హర్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం మనం. నేనేది ఎవడన్నా హర్ట్ అయి ఉంటే అదే నువ్వు ఏం చేసినా హర్ట్ అయ్యే వాళ్ళని ఏం చేయలేవు. ఇప్పుడు సాంగ్ అద్భుతంగా చేసిన తర్వాత వాడికి బ్యాడ్ కామెంటే పెట్టాలన్నాడు. ఒక చూసా నేను, ఒక కామెంట్ చూసిన, మస్తు చేస్తున్నారు డాన్స్, కొంచెం బిహేవియర్ మార్చుకుంటే బాగుంటుంది అని. ఇక్కడ కూడా వాడు ఎక్కువ ఎదుగుతున్నాడు ఏదో, బాగుందని చెప్పడానికి కూడా వాడి మనసు రావట్లేదు. చూడు, బాగుందని చెప్తూనే వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సో డిపెండ్ ఆన్ వే ఆఫ్ టాకింగ్ సార్. ఇప్పుడు మేము 20-25 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాం. మీ వేలో మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు సంబంధం లేకుండా. నేను ఓపిక ఆన్సర్ చెప్పేస్తాను. ఇంకొకళ్ళు సినిమా గురించి మంచిగా, ఒకళ్ళు రిలీజ్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఆడి ఎట్లా బాగా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారంట. నేను సో వచ్చిన కామెంట్స్ లో చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అడుగుతారు. తప్పేమనట్లేదు నేను. ఆయన స్టైల్ ఆయన క్వశ్చన్ అడుగుతారు. అందరిలా చేస్తే మళ్ళీ ఆయన ప్రత్యేకత ఏముంటది, ఆయన స్టైల్ ఆయనకు ఉంటది కదా. సో ఒక్కొక్కరు ఒక స్టైల్ లాగా కామెంట్స్ లో కూడా ఒక 10 మంది బ్యాడ్ గా పెట్టి ఉండొచ్చు, కానీ 100 మంది
మంచిగా పెడతారు. 1,00,000 మంది సైలెంట్గా ఉంటారు, అసలు పెట్టరు, గుండెల్లో దాచుకుంటారు. మనల్ని అభిమానించే వాళ్ళు కోట్ల మంది ఉంటారు, అందరూ మనకి చెప్పరు. మన అమ్మ నానే మనల్ని విపరీతంగా అభిమానిస్తారు కానీ మనకి ఏం చెప్పరు. సో అలా ఉంటారు చాలా మంది. అంటే ఇప్పుడు అంత ట్రోల్స్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న మీ ఫ్రెండ్స్ అప్పుడు మీ ఎలాంటి సపోర్టింగ్ దొరికింది మీ అబ్బాయికి కానీ మీకు కానీ? అంటే వాళ్ళు అరే వాడిని బాధపడొద్దు అని చెప్పు ఇలా అని చెప్పంటే, అంత లేదురా బాబు వాడు ఆల్రెడీ అర్థం చేసుకున్నాడు, హ్యాపీగా అని చెప్పారు అందరూ. అంటే డెఫినెట్ గా కన్సర్న్ ఉంటుంది కదా, మా గురించి తెలిసిన వాళ్ళకైతే చాలా కన్సర్న్ ఉంటుంది. అరే ఎంత మంచి కుర్రోడు, వాడిని ఎందుకు ఇట్లా అంటున్నారు అని. స్పెషల్ గా కొంతమంది డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పేటోళ్ళు, చెప్పేవాడిని అదేం లేదు, అంత టెన్షన్ ఏం లేదు, హ్యాపీ, ఓకే. ఎవడైనా అంటూనే ఉంటాడు, ఇది చాలా కామన్. మనం వస్తుంది పబ్లిక్ గా, వాడు ఏదో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటాడు ఇవన్నీ అంటారు కదా, మనం వస్తుందే పబ్లిక్ ఫిగర్ లాగా వస్తున్నాం. అంటే ఒక యాక్టర్, ఒక స్టార్ అవ్వాలని, లేకపోతే ఒక కొన్ని లక్షల కోట్ల మందిని మనం మెప్పించాలనే ఫీల్డ్ లోకి వస్తున్నప్పుడు వీఆర్ రిలేటెడ్ టు దెమ్. వాళ్ళు ఏదన్నా తీసుకోవాలి. అంటే రేపు పొద్దున మనం నచ్చితే నెత్తి మీద పెట్టుకునేది వాళ్ళే, నచ్చకపోతే తీసి పక్కన పడేసి వాళ్ళే. కాబట్టి వీ షుడ్ టేక్ ఇట్ అనేది తనకు అర్థమైంది. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఈ ఇప్పుడు రామ్నగర్ బల్లి సినిమాలో ఎన్ని యాంగిల్స్, అంటే ఇటు లవ్ స్టోరీ కానీ, ఇటు మాస్ కానీ, ఇటు రొమాంటిక్ బాయ్ కానీ, ఎన్ని యాంగిల్స్లో చూపించే అవకాశం ఉంది? అంటే లక్కీగా ఈ కథలో అన్ని దొరికాయి సార్. ఎమోషన్స్, అల్లరి చిల్లరగా ఉండే కుర్రాడు, ఇన్ఫాక్చుయేషన్, లవ్ అనుకునే ఒక మెంటాలిటీ, తర్వాత లవ్ గురించి తెలుసుకోవడము, ఆ తర్వాత ఒక దగ్గర ఇరుక్కుపోవడము, ఆ ప్రేమను ఎలా గెలిపించుకోవాలో తెలియకపోవడము, సో తన వేలో తను ఆ ప్రేమను గెలిపించుకోవడము, ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళా మెదడేటో చేయడము అనేది ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో. ఒక ఈ ఏజ్ లో కుర్రాడు, ఒక 20 to 24 లో ఉండే ఒక పిల్లోడు పిక్కల్ మైండ్ ఎలా ఉంటది, వాడి ఆలోచన తీరు ఎలా ఉంటది అనేది ఫుల్ కామెడీ వేలో చెప్పాం. అదే విషయాన్ని 100 రకాలుగా చెప్పొచ్చు. మనం కామెడీ చెప్పొచ్చు, సీరియస్ గా చెప్పొచ్చు, లేకపోతే ఇంకో విధంగా యాక్షన్ లో చెప్పొచ్చు, లేదు కానీ మేము కామెడీగా తీసుకొని చెప్తాము ఈ కథలో. అంటే చంద్రహాస్ని కంప్లీట్ కమర్షియల్గా హీరోగా చూపిద్దాం అనుకుంటున్నారా, రొమాంటిక్ హీరోగానా? ఇలా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలా గెట్ ఆన్ అవుతాడు, ఇలా జనాలకు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ అబ్బాయిని? ఇప్పుడు ఈ సినిమా తోటి మంచి యాక్టర్ ఇండస్ట్రీలో ఉంటాడు అని అనిపించుకునేలాగా ఉంటాడు. తర్వాత వచ్చేసే క్యారెక్టర్ల బట్టి అది ఉంటుంది. అంటే ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసాడు అనుకో, నీకు అలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకో అద్భుతం చేసాడు అనుకో, వీడు ఏదైనా చేయగలని పడిపోతుంది కొంతమందికి. సో అలాగా చేసే ప్రాజెక్ట్స్ని బట్టి ఉంటుంది. ఈ కథ మాత్రం తనకి యాప్ట్గా వెళ్ళిపోయింది. అంటే ఒక ఈ చెప్పాను కదా, ఆ రామ్నగర్ బన్నీ అనేవాడే కనపడతాడు, చంద్రహాస కనపడ్డా. మీకు ఒక్క 5 నిమిషాలు మీరు సినిమా చూసిన తర్వాత మీరు చంద్రహాసాన్ని మర్చిపోతారు. మళ్ళా మీరు గుర్తు చేసుకుంటే తప్ప గుర్తురాడు చంద్రహాస్. ఆ రామ్నగర్ బన్నీ వాడే గుర్తుంటాడు, మీకు వాడే కనపడుతుంటాడు. మీరు అదే పేరుతో పిలుస్తారు బయటకు వచ్చాక, కనపడ్డా కూడా రామ్నగర్ బన్నీ అని పిలుస్తారు. టోటల్ ఇప్పుడు ఇట్లా కనపడ్డా సార్, ఇట్లా ఇప్పుడు ఇట్లా తనకి మన మీద ఒక అభిప్రాయం ఉంది ఇట్లా చూస్తే కదా, అప్పుడు రామ్నగర్ బన్నీ ఉంటుంది మనకి క్లియర్ గా. ఆ ఇంపాక్ట్ తీసుకొచ్చాడు, అది హ్యాపీ అనిపించింది. నా కొడుకు నా ముందు పెరిగినోడు నాకే ఆ రామ్నగర్ బన్నీ గారు కనపడతాడు ఆ క్యారెక్టర్ లో, చూస్తున్నాను సార్. సో డెఫినెట్ గా యాక్టర్ గా మంచి పేరు వస్తుంది, ఒక మంచి యాక్టర్ అవుతాడు. కానీ ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా ఒక టీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇలాంటి తాగు, మరి సినిమాలో అవసరం ఉన్నప్పుడు సిగరెట్ తాగాల్సి వస్తుంది, మరి ఆ సందర్భం లైఫ్ లో ఫస్ట్ టైం ఈ సినిమా కోసమే తాగా సిగరెట్ నేను. అండ్ కాల్చినప్పుడు పెద్ద దగ్గలేదు, ఏం యూజువల్ గా దగ్గుతారు అదంతా అంటారు కదా, అలా సెట్ లో ఉన్నప్పుడు నిజంగా ఫస్ట్ టైం అని అడుగుతుండే అనమాట అందరు. నేనే ఐ డి నాట్ కాఫ్, ఐ డి నాట్ డూ ఎనీథింగ్. ఒక చేసా ఒక 20-30 సిగరెట్స్ దాకా కాల్చా ఈ సినిమా కోసం నేను. అండ్ దెన్ యా దట్స్ ఇట్. చేయాల్సి వచ్చి చేశాను. బట్ అప్పటికి నేను ఈ మహేష్ బాబు గారు ఆర్గానిక్ సిగరెట్ ఏదో అని చెప్పారు కదా గుంటూరు కారం కోసం, నేను షూటింగ్ చేస్తున్న టైంలో ఆ ఇంటర్వ్యూ ఇంకా రాలేదన్నమాట. వచ్చుంటే నేను మేబీ అలా అదే ఫాలో అయ్యేటండి. దానికి దగ్గు రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే అది లోపలికి తీసుకోకపోవడం. ఇక్కడ తీసుకొని ఇక్కడే ఊదడం వల్ల రాలేదు, లోపలికి తీసుకుంటే దగ్గు వస్తుంది మేబీ. కానీ కొన్ని సందర్భాలు ప్రభాకర్ గారు మీకు ఆల్రెడీ తెలుసు, కొన్ని క్యారెక్టర్స్కి ఆ రియాలిటీనెస్ ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత ఇంకా సినిమాలకు వెళ్ళినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఆ సిచ్యువేషన్ మందు తాగుతూనే ఆ కొన్ని క్యారెక్టర్స్కు ఇన్వాల్వ్ అవుతారని పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తాగోతు రమేష్ ఉన్నాడు, ఆయన అసలు మందు ముట్టాడు, ఆ క్యారెక్టర్ 100% చేస్తాడు. 100% అసలు ఆయనలాగా ఎవరు చేయరేమో అన్నట్టు చేస్తాడు. చిరంజీవి గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పడం సూపర్ చేస్తాడు అని చెప్పేసి. కొంతమంది పెద్దలు ఏం చెప్పారంటే ఆ క్యారెక్టర్గా చేయాలంటే ఆ మందు ఒక చుక్క పడితేనే అది వస్తుంది. అది అతనికి చెప్పిన అతనికి, అందరికీ అది కాదు, నేనే చేస్తాను.
ఒళ్ళు ఎలా ఉంది ఇష్టం వచ్చేది యాక్ట్ చేయడానికి ఏం సార్ అది ఎవరికైనా వస్తుంది, కొంతమందికి తాగిదైనా వస్తే తాగితే రావచ్చు, మనం ఏం చేయలేదు దానికి. ఈ సినిమాలో చేశారు తాగినట్టు. మరి అలాంటి వాళ్ళు కనుక విషయం తాగాలంటే మరి ఆ రోజు లాస్ట్ డే అవుతుంది. ఆ విషయం తాగి సీన్ చేయాలంటే మటాష్ డైరెక్ట్ డెడ్ బాడీ. మరి యాక్టింగ్ సార్, మనం వచ్చిందే యాక్ట్ చేయడానికి సార్. న్యాచురల్ గా యాక్ట్ చేయాలి కానీ న్యాచురల్ గా చేయొద్దు సార్. అలా చేస్తే అసలు ముందుకు వెళ్ళలేము. మనం మనుషులు కొట్టాలంటే కొట్టినట్టు యాక్ట్ చేయాలి. అలాంటివి కొన్ని చేశా ఈ సినిమాలో. ఫస్ట్ ఫ్లోర్ నుంచి నిజంగా దూకా. అవును, అదే ఖాళీ కొట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు నేను వేరే సినిమా చెప్పింది, అది వేరే సినిమాకి. అదే ఫైట్ మాస్టర్ ఇప్పుడు వద్దన్నా కూడా దూకాడు ఈ సినిమాలో. మళ్ళీ అవి కొన్ని భరించలేము మా వాడి దగ్గర. వినడు చెప్పిన అవి ఎందుకు అట్లా మరి అంటే కొంచెం తర్వాత ఫ్యూచర్ ఇప్పుడు మన ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి కానీ లేదా నన్ను లైక్ చేసే వాళ్ళు ఫ్యూచర్ చెప్పుకోవడానికి కూడా ఒక కిక్ ఉంటుంది కదా. నిజంగానే చేశాడు, నిజంగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకాడని చెప్పుకోవడానికి. లేకపోతే ఏదో రోపులు కట్టుకొని చేసాడు అలా అంటే కొంచెం ఐ డోంట్ ఎంకరేజ్ దట్. నేను ఎప్పటికీ దాన్ని ఏకీభవించాను. ఎందుకంటే ఈ రోజు ఒక్కసారి ఒక చిన్న డిఫెక్ట్ వచ్చిందంటే అది లైఫ్ లాగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీ నాన్నగారు కానీ బాగా తెలుసు. బట్ ఒకటి తను సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, నేర్చుకున్నాడు, కొంత ల్యాండింగ్ తెలుసు. అండ్ ఇప్పుడు ఈ ఏజ్ లో పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి ఓకే, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఎవరు చేయకూడదు, అవసరం లేదు కూడా. ఇప్పుడు మనకు ఉన్న టెక్నాలజీకి అవసరం లేదు అసలు, ఎస్పెషల్లీ సినిమాలకు అవసరం లేదు. సినిమాలకు అవసరం లేదు. మనం ఏదన్నా వేరే స్పోర్ట్స్ అనుకోండి సార్, మనం అక్కడ గ్రాఫిక్స్ చేయలేం కాబట్టి వీ షుడ్. లాంగ్ జంప్ అంటే లాంగ్ జంపే చేయాలి, హై జంప్ అంటే హై జంపే చేయాలి, పరిగెత్తాలంటే పరిగెత్తాల్సిందే. సినిమాకి అవసరం లేదు, ఎందుకంటే అంతకంటే న్యాచురల్ గా మనం చేయకుండా చేసినట్టు చూపించవచ్చు ఈ రోజుల్లో. రిస్క్ అవసరం లేదు. బట్ కొంతమంది చేసేస్తారు, వాళ్ళకి ఇష్టం. జాకీ చాన్ గారు ఎన్ని డూపులు ఉన్నా ఎప్పుడు వాడేవారు కాదు, చేస్తారు కొంతమంది. అంటే ఆయనతో కంపేర్ ఏం చేయలేదు, చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు చేసేస్తారు కొంతమంది. బట్ దట్స్ నాట్ సేఫ్. ఒక మన మగాడి సినిమాలో ఆయన ఒరిజినల్ గా బిల్డింగ్స్ నుంచి దూకుతూ ఆయన కెరీరే ఒక పెద్ద ఇది పాపం డాక్టర్ రాజశేఖర్ గారిది. పెద్ద సూపర్ హెల్త్ అనే కెరీర్ పెద్ద బ్రేక్ పడిపోయింది. సో అది ఎంత లాస్ అయింది ఆయనకి ఒరిజినల్ గా చేయడం వల్ల. అదే ఒక డూప్ చేస్తాను లేకపోతే ఇంకో వేలు చేసేస్తాను ఇంకోలా ఉండేది. ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్. నాకు చేయలేను, నాకు భయం ఉంటే నేను అందరి కోసం అలా చేయను, అంటే చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ ఉంటే చేస్తాను. అండ్ ఆల్సో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది నీలో తప్పై జరగదు ఒక్కోసారి, వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి రోడ్డు పైన మనం స్ట్రైట్ గా పోతున్నా సరే వచ్చేవాడు సరిగా రావాలి. సో మనం కరెక్ట్ గా ఎలాగో జరిగేది ఎలాగో జరుగుతుంది అంటున్నాను. కరెక్ట్ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అనే అంటాం మనం. బట్ యాక్సిడెంట్ కాకుండా మనం మన కాన్ఫిడెన్స్ డ్రైవ్ గా మన కాన్ఫిడెన్స్ ఉందని మనం కరెక్ట్ గా నడుపుకుంటాం కదా. ఇది కూడా అంతే, నాకు కరెక్ట్ గా చేయగలుగుతా నమ్మకం ఉంది కాబట్టి చేశాను. ఎన్నిసార్లు దొరికా బిల్డింగ్ గురించి? ఆ షాట్ 2-3 టైమ్స్ చేశాను. 2-3 టైమ్స్. అంటే సేఫ్టీ మెజర్స్ తోటేనా లేకుంటే కింద మ్యాట్లు ఉండే, బట్ హైట్ డిస్టెన్స్ అదే ఫస్ట్ ఫ్లోర్ హైట్ అన్నమాట. ఇప్పుడు ఏజెంట్ సార్ మీ వాడిది 24 కి ఎంటర్ అయ్యాడు. ఎన్నిసార్లు కొట్టారు? ఎన్నిసార్లు కొట్టారు అని అడుగుతుంది. చిన్నప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు చూస్తుంటేనే వాదం వితండ వాదం ఎలా ఉందో ఎట్లా భరించారని చెప్పేసి అడుగుదామని. అట్లా భరించడం అంటే మనం బాధ్యత, అది యాక్చువల్లీ భరించడం కాదు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన కిడ్ ఎలా ఉన్నా మనం వాడిని మోల్డ్ చేసుకోవాల్సింది, మోల్డ్ చేసుకోవాలి, తెలియని నేర్పించాలి, వాడిలో ఉన్న గొప్ప గుణాలను గ్రహించి వాడిని ఎంకరేజ్ చేయాలి. ఇది వెరీ కామన్ కదా, ఎవరి ఫాదర్ కైనా. మనకి చిరాకేసేలాగా తను ఉండొచ్చు, కానీ ఆ ఎనర్జీ అనేది అదృష్టం కదా. ఆ ఎనర్జీని అర్థం చేసుకొని మనం దానికి, నేనేం చేశాను, వీడి ఎనర్జీని తట్టుకోలేక డ్యాన్స్లో పడేశాను, స్పోర్ట్స్లో పడేశాను, జిమ్నాస్టిక్స్లో పడేశాను, టైడ్ అవ్వాలని. సో అది ఈ రోజున తన లైఫ్కే పనికొచ్చింది చూడండి. సో తలరా తల ఉంటుంది. గ్రహించారా లేకుంటే వేసారా? అంత హైపర్ గా ఉన్నాడు కాబట్టి వేశాను. నాకు అవన్నీ మా అబ్బాయికి నేర్పించాలని నేను లేదు కోరిక. ఆ హైపర్నెస్ ని ఎలా తగ్గించాలి అంటే టైడ్ అవ్వాలి, గేమ్స్ ఆడాలి, అవి ఆడాలి, ఇవి ఆడాలి అని చెప్తే అలా వేశాను. అవే తనకి హెల్ప్ అయినాయి లైఫ్ లో. తనకి కూడా ఒక గోల్ వచ్చింది దాంతో. బై ది వే నేను ఎంత టైర్డ్ అవ్వాలంటే ఐ స్లీప్ ఆల్టర్నేట్ నైట్స్. ఒక నైట్ స్కిప్ అయి వచ్చేస్తా. నిన్న నైట్ పడుకున్నా కాబట్టి ఈరోజు నైట్ పడుకోను, రేపు నైట్ పడుకుంటా. ఆ హెయిర్ స్టైల్ మీ నాన్నగారిని చూసి చేసుకున్నావా లేకుంటే నువ్వే సినిమా కోసం చేసుకున్నావా? హెయిర్ స్టైలా? అది హెయిర్ స్టైల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంత ముందుకు ఒక 20 years బ్యాక్ సేమ్ హెయిర్ స్టైల్ ఉండేది. అవునా? ఆల్మోస్ట్. తర్వాత కొన్ని సినిమాలకి ఇలా వేసేవాళ్ళు, కానీ నార్మల్ గా మీది ఇలా ఎప్పుడు లేదు. నేను సైడ్ కి దువ్వేవాడిని. మీరు నా వీడియోస్ అని చూడొచ్చు, పాత వీడియోస్. సైడ్ కి దువ్వేవాడిని ఎక్కువ.
పైకి దూవడం మొదలెట్టింది నేను ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత. ఇంత జుట్టు నాకు ఇంత ఉండేది కాదు, ఉంది, ఎందుకు లేదు. చిరంజీవి లాగా కొద్దిగా ముందు కనుకొని ప్లీజ్ అది విగ్, ఒక సీరియల్లో ఏదో విగ్ పెట్టారు ఇలాగ నాకు. ఎందుకంటే ఏజ్డ్ క్యారెక్టర్ చేసేవాడిని, కొడుకుగా చేసేవాడిని కాబట్టి చాలా విగ్గులు ఉండేవి నాకు. నా ఒరిజినల్ జుట్టు అయితే ఇలా సైడ్కి ఉండేది, మీకున్నట్టు ఉండేది కానీ జుట్టు ఎక్కువ ఉండేది, కొంచెం ఇలా సైడ్ దిగేవాడిని ఇట్లా. ఇంకా నెక్స్ట్ నీ గోల్ ఏంటి? గోల్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, అండ్ అలా చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది. సో ఇంకంతే, అలా ఎంటర్టైన్ చేసుకుంటూ పోవాలి, ఒక మంచి పనులు చేస్తూ ఉండాలి. సో ఆ కిక్ వస్తుంది నాకు. కానీ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుదామని వచ్చావా, ఆర్టిస్ట్ అవుదామని వచ్చావా? నీ గోల్ ఏంటి? ఎంటర్టైన్ చేద్దామని వచ్చా అంతే. ఎంటర్టైన్లో స్టార్డమ్ వేరు, ఆర్టిస్ట్ అనేది వేరు, రెండూ లేవు. అదే స్టార్ అవ్వాలని రాలేదు, ఆర్టిస్ట్ అవ్వాలని రాలేదు, ఎంటర్టైన్ చేద్దామని వచ్చాను. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తారు, స్టార్ దగ్గర తీసుకెళ్తే. నాకు ఈ రోజు సినిమా చేయాలనిపించింది చేస్తున్నా, రేపు పొద్దున్న నాకు సినిమా ఇంట్రెస్ట్ పోయింది అనుకోండి, రీల్స్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో, లేదంటే యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను. ఎంటర్టైన్ చేయడం అనేది నాకు 100% ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ ఒక 10 మందిలో ఉంటే నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం, మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా కలిసి చేయడం కానీ. ఐ టేక్ ద ఇనిషియేటివ్ అండ్ ఎంటర్టైన్ ఎవ్రీవన్. అలాగా ఒకేసారి ఒకటే పాయింట్, ఒకటే టైంలో లక్షల మందిని ఎలా చేయొచ్చు అంటే ద మీడియం ఈస్ మూవీ అని నాకు అర్థమైంది. సో అలా హీరో అవుదామని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు మూవీస్ చేస్తున్నా, 5-6 మూవీస్ చేసిన తర్వాత కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, నాకు తెలియదు. నాకు నిజంగా నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను అనమాట. అలాగా ఇప్పుడు మూవీస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ డూయింగ్ దట్. మీ ఇద్దరు ఇండివిజువల్ అడుగుతాను, ప్రేక్షకులకి మీ సినిమా వచ్చి ఎందుకు చూడాలని చెప్పు. ఎంటర్టైన్ అవుతారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలా ట్రోల్ చేశారు చాలామంది. సో నాలాగా చాలామంది కూడా నా అంత కాకపోయినా ఎంతో కొంత వాళ్ళ ఓన్ సర్కిల్స్లో దే గెట్ ఎఫెక్టెడ్, నెగిటివిటీ తీసుకొని, ఓన్ చుట్టాలు అవ్వచ్చు, లేకపోతే బయట ఫ్రెండ్స్ సర్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే స్కూల్ కాలేజెస్లో బులియింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మెనీ పీపుల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ ద సేమ్ వే. మరి నా అంత కాకపోయినా చాలా మందికి ఉంటుంది అది, వాళ్ళ సర్కిల్, వాళ్ళ నంబర్లో. ఇప్పుడు నేను హిట్ అయ్యింది అనుకోండి, ఆ సినిమా చూసి వచ్చి ఎంజాయ్ చేసి, ఐ విల్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ పీపుల్ ఈ జనరేషన్కి. నేను అది 100%, ఎందుకంటే పబ్లిక్గా జరిగింది, నాకు పబ్లిక్గానే ఆన్సర్ వస్తుంది అందరికి. సో ఇంకెప్పుడు ఎవరు బాధపడాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే వీడే ఇంత కిందకి వెళ్ళి ఇంత ఆన్సర్ ఇంత సింపుల్గా ఇచ్చేసాడు అంటే ఎవరికైనా ఇంకా వాళ్ళ లైఫ్లో ఒక ధైర్యం వస్తుంది. పట్టించుకోకూడదనే మెచ్యూరిటీ ఈజీగా సింపుల్గా పాకిపోతుంది. ట్రోల్ వేసి సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతుంది అనేది. దాని గురించి నాకు ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ రామ్నగర్ బన్నీ అండ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కిందికి వెళ్ళేది ఏం లేదు, దానివల్ల నీకు మంచి అడ్వాంటేజ్ జరిగింది, వచ్చింది. అలానే అందరూ ఆలోచించడం మొదలెట్టాలనే ఎగ్జాంపుల్. ఇప్పుడు హిట్ అవుతేనే అది ఎగ్జాంపుల్ గా క్రియేట్ అవుతుంది. అట్లే లేదు సార్, అడ్వాంటేజ్ అని కాదు, దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుంటే అలా తిట్టించుకోవడానికి అందరూ రెడీ అవుతారు. అది కాదు. కరెక్ట్. ఇప్పుడు మిమ్మల్ని విపరీతంగా కొట్టేసి తోలుడిపోయేలాగా మీకు 100 రూపాయలు ఇచ్చానంటే అడ్వాంటేజ్ జరిగింది అనుకోరు కదా. అనుకోరు. అలా దెబ్బలు తినకూడదు మనం. చేయని తప్పుకి దెబ్బలు తినకూడదు, చేయని తప్పుకు మాటలు పడకూడదు. కాబట్టి దాని అడ్వాంటేజ్ ఏం కాదు, అది పరిస్థితి అలా వచ్చింది కాబట్టి ఫేస్ చేసాం. దాన్ని ఎలా ఫేస్ చేస్తాము, దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఇంపార్టెంట్. ఐ వాంట్ మై సెల్ఫ్ టు బి అన్ ఎగ్జాంపుల్. నేను ఫేస్ చేశాను కూడా అనుకోలేదు, నేను చాలా లైట్ తీసుకున్నా, పిచ్చ లైట్ తీసుకున్నా. అలాంటివి జరిగినా మీరు పెద్దగా కుంగిపోకండి, మీరు అనుకున్నది మీరు చేయండి, మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేది తన సినిమా హిట్ అయితే ప్రూవ్ అవుతుంది అని చెప్తున్నాడు తను. అది బ్రోకర్ గారు, మీరు ఈ సినిమాకి జనాలు ఎందుకు రాగాలి, వాళ్ళకు వస్తే ఏం ఎంటర్టైన్ చేస్తారు, మీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మీ సినిమా నుంచి చేయబోతున్నారు? ఎందుకు రావాలి అంటే కొంతమందికి సినిమాలే ఎంటర్టైన్మెంట్ లైఫ్లో. బయటికి వెళ్ళారంటే ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసినా, లేకపోతే కాంప్లెక్స్లో తిరిగి వచ్చినా, ఎక్కడైనా ఏదైనా చేసినా సినిమా చూసి ఇంటికి రావడం ఫ్యామిలీతో సరదాగా అలా చూడాలన్నప్పుడు మా సినిమా హ్యాపీగా చూడొచ్చు. ఏం ఫీల్ గారు, మీరు పెట్టిన డబ్బులకి ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇంకొకటి, నన్ను అభిమానించేవాళ్ళు మా అబ్బాయి ఏం చేశాడని చూడాలనిపిస్తుంది. అంటే నన్ను రోజు చూసేవాళ్ళకి, వాళ్ళు కంపల్సరీ నా కోసం ఆ సినిమా చూడాలి, మా అబ్బాయి ఏం చేశాడనేది. సో ఇంకొంతమంది ఎందుకు నేను ఎంకరేజ్ చేయాలరా, నువ్వు హీరో అయితే మాకేంటి రా అని తిట్టిన వాళ్ళు చూసి చెయ్యాలా వద్దు అనేది డిసైడ్ అవ్వాలి. చూడకుండా అంతకుముందు డిసైడ్ అయ్యారు కదా, ఈ సినిమా చూసి డిసైడ్ అవ్వాలి. ఇలాగా అందరూ ఈ సినిమా చూడాలి డెఫినెట్గా. ఎందుకంటే మీ ఫ్యాన్స్ ఒకప్పుడు చాలా, ఇప్పటికి కూడా వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎవరు ఫోన్లో ఆపరేట్ చేసేవాళ్ళు కాదు,
మెసేజ్లు చేసేవాళ్ళు కదా, లెటర్ రాసేవాళ్ళు, లెటర్లు విపరీతంగా లెటర్లు రాసేవాళ్ళు, ఉత్తరాలు రాసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళందరూ నా బిడ్డని ఆశీర్వదించడానికి వస్తారు, ఎందుకంటే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనిపిస్తుంది. అది మిమ్మల్ని ఇప్పటికి గుర్తుపడతారు, ఇప్పటికి వాళ్ళు టిల్ నౌ చేస్తున్నారు కాబట్టి. అది నా దృష్టిలో ఏంటంటే నేను అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ చేసిన, అంటే ఫ్యామిలీ రిలేటెడ్ క్యారెక్టర్స్, ఎప్పుడు కూడా అన్నదమ్ముల రిలేషన్, లేదంటే తండ్రి కూతురు రిలేషన్, భార్య భర్తల రిలేషన్, మంచి సీరియల్స్ చేశాను అనమాట. నేనంటే డిఫరెంట్ సీరియల్స్, అంటే రెగ్యులర్గా ఈ అత్తాకోడళ్ళ గొడవల్లో కాకుండా నావన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ నుంచి. సో అందుకని ఆడియన్స్ అందరూ నన్ను లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళు మా అబ్బాయి వచ్చాడు అని చెప్పి చూస్తారు, అంతే. మన ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు అని చూస్తారు, చూడాలి. మీ సినిమాని కంపల్సరీ చూసి అందరూ ఆదరించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. October 4th రామ్ నగర్ బన్నీ థియేటర్స్కి వస్తుంది. అందరూ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని తెలుసు. ట్రైలర్ కానీ టీజర్ కానీ ట్రెండింగ్కి వెళ్ళింది, సాంగ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అదంతా కలిపికట్టుగా ఒకేసారి థియేటర్లో చూడండి, చాలా షాక్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, చాలా కొత్త ఫీలింగ్స్ కలుగుతాయి మీకు సినిమా చూస్తే అని అనుకుంటున్నాను. సో వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ October 4th రామ్ నగర్ బన్నీ. ఎస్, సినిమా తప్పకుండా చూడండి. సినిమా ఎంతమందికి నచ్చుతుంది, ఏం నచ్చుతుందో చూస్తే మా అబ్బాయి మాత్రం 100% మీ అందరికీ నచ్చుతాడు సినిమా చూసిన తర్వాత.